ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్ట్ జాబ్స్, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్‌కి సంబంధించి ఈ జూనియర్ అసిస్టెంట్ నుంచి డ్రైవర్ వరకు సిలబస్ అంతా సేమే ఉంది. అంటే జీఎస్ పార్ట్‌కి సంబంధించి సిలబస్ అంతా సేమే ఉంది కాబట్టి, ఈ జీఎస్ పార్ట్‌లో మెయిన్‌గా మనకి ఇండియాకి సంబంధించి ఆర్ట్, కల్చర్, మ్యూజిక్, డాన్సెస్ గురించి అడిగాడు కాబట్టి, సో ఫస్ట్‌గా దీని గురించి తెలుసుకుందాం. సో మనకి భారతదేశంలో ఉన్న జానపద నృత్యాలు గాని, లేదంటే సంగీతం గాని, కళలు గాని ఏవున్నాయి? వాటిలో ఇంపార్టెంటివి మాత్రమే ఇక్కడ తెలుసుకుందాం. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి వీలయ్యే అంటే అడగడానికి అవకాశం ఉండే చాలా క్వెషన్స్‌ని కవర్ అయ్యేలాగా కొంచెం బాగా సెర్చ్ చేసి నేను తీసుకొచ్చాను. సో, ఫస్టు రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఎటువంటి డాన్స్ టైప్స్ ఉన్నాయి? అంటే ఏ రాష్ట్రంలో ఎలాంటి నృత్యాలు చేస్తారు? ఎలాంటి జానపద నృత్యాలున్నాయి? అవన్నీ ఒక దగ్గర రాసాం. సో, ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కోలాటం ఉంటది, లంబాడీ నృత్యం ఉంటది, డప్పు నృత్యం ఉంటది, తప్పెడుగుళ్ళుంటాయి. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేశాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం. ఇక్కడ జస్ట్ అన్ని రాష్ట్రాలవి రాసాననమాట. తర్వాత తెలంగాణలో పేరిణి శివతాండం ఉంటది, లంబాడీ నృత్యం ఉంటది, గుస్సాడి ఉంటది, బోనాల నృత్యం ఉంటది. అంటే బోనాల టైంలో చేసేది రౌండ్‌గా నిలబడి చేస్తారు కదా! అలాంటిది. ఇంకా తమిళనాడులో వచ్చేసి కరగాటం ఉంటది, కుమ్మి ఉంటది, కోలాటం, ఒయిలాటం, తర్వాత కర్ణాటకలో యక్షగానం, తర్వాత డోలు కుణిత, వీరగాసె, కంసాలే ఏంటి వీడు చదువుకుంటూ వెళ్ళిపోతాడంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి తప్పదు. సో, ఏ రాష్ట్రంలో ఎటువంటి డాన్స్ టైప్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఒక క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి డాన్స్ టైప్స్ ఉన్నాయి? ఆ డాన్స్ టైప్ ఇచ్చి ఇది దీంట్లో ఏం పెర్ఫార్మ్ చేస్తారు? ఇందులో ఎలా ఉంటది? ఇలా కూడా అడగొచ్చు. లేదంటే ఇప్పుడు తెయ్యం ఉంది ఇక్కడ. తెయ్యం అనేది ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన నృత్యం అని అడుగుతాడు. మనం కేరళ అని చెప్పాల్సొస్తది. తర్వాత తిరువాతిర ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం అని వస్తది. ఇలా అంటే తిరువాతిర అనేది ఏ రాష్ట్రంలో ఏ పండుగ సందర్భంగా చేసే ఆహ్, పండుగ అని అడగొచ్చు. అప్పుడు మనం ఓనం పండుగ సందర్భంగా చేసే అని మనం ఆప్షన్స్‌లో పెట్టాల్సుంటది. ఇలా అడిగే అవకాశం ఉందన్నమాట క్వెషన్స్. సో, కైకొట్టికలి, తర్వాత మార్గంకలి ఇవన్నీ వచ్చేసి కేరళకి సంబంధించిన డాన్స్ ఫార్మ్స్ అన్నమాట. మహారాష్ట్రలో లవని, తమాషా, కోలి నృత్యం, పోవాడ అనేవి ఉంటాయి. గుజరాత్‌లో గర్బా ఉంటది. అందరికి తెలుసు. దాండియా ఉంటది. రాస్ ఉంటది. భవాయి ఉంటది. ఇవన్నీ గుజరాత్‌కి సంబంధించిన డాన్సులు. ఇంకా రాజస్థాన్‌లో జూమర్ ఉంటది. జూమర్ తెలుసు కదా చాలా మందికి. జూమర్ మీద సాంగ్ కూడా ఉంది. తర్వాత కల్బేలియా, భవాయి, గైర్ అనే డాన్స్ ఫార్మ్స్ రాజస్థాన్‌లో ఉన్నాయి. ఇంకా ఒడిస్సాలో వచ్చేసి ఒడిస్సీ, చౌ, సంతాలీ నృత్యం, తర్వాత గుమ్రా అనేవి ఉంటాయన్నమాట. అస్సాంలో బిహు నృత్యం ఉంటది. బిహు పండగ కూడా ఉంటది. సో, బిహు పండగ టైంలోన బిహు నృత్యం కూడా చేస్తారన్నమాట. తర్వాత సాత్రియా, తర్వాత ఒరుగంబ, జుమైర్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ రాష్ట్రాల వారీగా మనం డాన్స్‌తో పాటు పండగలు కూడా ఇంపార్టెంట్ అండి. సో, పండగలు కూడా నేను కింద లిస్ట్ ఇచ్చాను. సో, పండగలు కూడా చదువుకోవాల్సిందే. సో, ఏ రాష్ట్రంలో ఎటువంటి డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి, ఎటువంటి పండుగలున్నాయి అనేది కూడా రెండిట్లో ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు డాన్స్ ఫార్మ్స్ అన్నా అడగొచ్చు, లేదంటే పండుగలైనా అడగొచ్చు. సో, మనం అన్నీ నేర్చుకోవాల్సుంటది. నేర్చుకోవాలంటే డైలీ చూస్తూ ఉంటే అవే అలవాటయిపోతాయండి. మనం పర్టిక్యులర్‌గా వీటన్నిటిని లిస్ట్ ఔట్ చేసి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు చూసినా కూడా మనకి గుర్తుండిపోతాయన్నమాట. సో, మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ దాంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డాన్స్ ఫార్మ్స్‌ని తర్వాత వాళ్ళు చేసుకునే పండగలని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సాంప్రదాయాలు, కళలంటే ఏం లేదండి. సాంప్రదాయాలంటే మనం చేసుకునే పండగలు, ఆ పండగల టైంలో చేసే డాన్సులు, తర్వాత ఆ టైంలో చేసే మ్యూజిక్ అంటే సంగీతము, తర్వాత కచేరీలు ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోవడమే ఆర్ట్ అండ్ కల్చర్ అంటే. నెక్స్ట్ బిహార్‌లో వచ్చేసి జిజియా ఉంటది, బిర్కా ఉంటది, తర్వాత జిజియా, డోమ్కచ్ ఇలాంటి నృత్యాలుంటాయి. జార్ఖండ్‌లో సంతాలి నృత్యం ఉంటది. సంతాలి నృత్యం అస్సాంలో కూడా ఉంటది. సో, సంతాలి గిరిజన ప్రజలు అనేవాళ్ళు ఈ నృత్యం చేస్తారనమాట. తర్వాత చావో అనేది, కర్మ నృత్యం అనేది, పైక అనేది ఇవన్నీ ఉంటాయనమాట. నృత్యం అంటే డాన్స్ అండి ఈడ. నృత్యం తెలుగులో నృత్యం అని వస్తది అంతే. సో, డాన్స్‌ని నృత్యం అంటారు. ఇంకా మధ్యప్రదేశ్‌లో బద్ది నృత్యము, గౌర్ ఉంటది, మాట్‌కి, బాగారియా ఇలాంటియన్నీ మధ్యప్రదేశ్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఛత్తీస్‌గఢ్‌లో పంతి, రౌత్‌నాచ్, తర్వాత గౌరి, తర్వాత కర్మ నృత్యం ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో కజ్రీ, రాసలీల, చుర్కుల, డోబీ నృత్యం ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్‌లో నాటి, జౌన్సారీ నృత్యం, కిన్నౌరి నృత్యం, గద్దీ నృత్యం ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ ఇంపార్టెంట్ అండి కొంచెం. రౌఫ్ ఉంటది. తర్వాత డోగ్రీ ఉంటది. బక్, హఫీజా ఇవన్నీ జమ్మూ కాశ్మీర్‌లో ఉంటాయి. ఇంకా పంజాబ్‌లో బాగ్రా, గిద్దా, జూమర్, సమ్మి ఎస్ఎస్‌సీలో ఎక్కువగా ఇవే అడుగుతుంటాడు.
హర్యానాలో వచ్చేసి ఫాగ్ ఉంటుంది, లూర్ ఉంటుంది, గుగ్గ నృత్యం, కొరియా. ఎస్ఎస్సిలో అడిగేవి ఎందుకు తీసుకొచ్చా పర్టికులర్గా అంటే మనకు ఎగ్జామ్ పెట్టేది టీసీఎస్ వాళ్ళు. సో టీసీఎస్ వాళ్ళు ఎక్కువగా వీటి మీదే ఫోకస్ చేస్తారు. సో అందుకే ఎస్ఎస్సిలో ఎక్కువగా ఇంపార్టెంట్గా అడిగినవన్నీ నేను తీసుకొని వచ్చాను అనమాట. నెక్స్ట్ గోవాలోన పుగ్ది, దెక్కాని, షిగ్మా, కుంబి నృత్యాలు ఉంటాయి. ఇవన్నీ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. సో గోవాలో చేసే డ్యాన్స్ ఫామ్స్ ఇవి. ఇంకా త్రిపురలో హోజాగిరి, లేబాంగ్ భూమని, తర్వాత గరియా, సంగ్రాంగ్ ఇవన్నీ ఉంటాయి. కొన్ని డ్యాన్స్ ఫామ్స్ ఒక రాష్ట్రంలో ఉండేది ఇంకో రాష్ట్రంలో కూడా ఉండొచ్చండి. ఇప్పుడు ఇంతకుముందు చూసినప్పుడు మనం సంతాలి నృత్యాలు 2 రాష్ట్రాల్లో చూస్తాం. అలాగే ఇక్కడ గరియా కూడా 2 రాష్ట్రాల్లో చూస్తారు. తర్వాత మణిపూర్లో మణిపురి నృత్యం ఉంటుంది, పుంగ్ ఉంటుంది, తాంగ్టో ఉంటుంది, లైవ్ హరా ఓబా ఉంటుంది. కొంచెం ఇంగ్లీష్ వాళ్ళకి చదవడం కొంచెం కష్టం ఉండొచ్చు. నేను ఇంగ్లీష్లో కూడా రాద్దాం అనుకున్నా, కాకపోతే టైం సరిపోవట్లేదు. ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్లో అన్నీ రాసి మళ్ళీ తెలుగులో అన్నీ రాయడానికి టైం సరిపోలేదు. సో ఇంగ్లీష్ వాళ్ళకి కంటెంట్ ఎక్కడైనా దొరుకుతుంది కానీ తెలుగు వాళ్ళకి దొరకడం కష్టం ఉంది. సో తెలుగు వాళ్ళకి పర్టికులర్గా కంటెంట్ చూస్తే నేను దీంట్లో కూడా వెతికా, ఇక్కడ హైటెక్ విజయ రాష్ట్రంలో కూడా చూసా. అంటే కంటెంట్ ఉంది కానీ మరి ఇంత డీప్గా లేదు. అంటే ఏ రాష్ట్రంలో ఏ ఉంది అనేది జస్ట్ అలా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఉంది తాగట ఉంది. తాగట అనేది ఏ రాష్ట్రంలో ఉంటాయంటే మణిపూర్లోనే ఒక ఇచ్చేసి పోతాడు. అంటే తాగటాలోనూ ఎవరు చేస్తారు? గిరిజన యోధులు చేస్తారు నృత్యం, ఆయుధాలతో కలబడి చేస్తారు. అడగచ్చండి, ఇప్పుడు తాగట అనేది మణిపూర్లో ఎవరు చేస్తారు ఆ నృత్యాన్ని? మహిళలు, తర్వాత గిరిజనులు, లేదంటే గిరిజన యోధులు, లేదంటే సాధారణ ప్రజలు, ఇలా అడగచ్చు. సో మనం గిరిజన యోధులు అనేది ఒకసారి చదువు పెట్టుకున్నాం అనుకోండి, మన బ్రెయిన్లో కూడా గుర్తుంటుంది. ఇప్పుడు మనం మణిపూర్ అని పెట్టుకొని మణిపూరి, పుంగ్చోలం, తాగట, లైహోరా అని ఇలా పడితే గుర్తుండవు. మణిపూర్ అని పెట్టుకొని మణిపూర్ పక్కన మణిపూరి నృత్యం ఎవరు చేస్తారు? జానపద గిరిజన కథలతోన సున్నితమైన కదలికలు ఉంటాయి దీంట్లో. తర్వాత పుంగ్చోలంలో ఎవరు చేస్తారు? డ్రమ్స్తోన పురుషులు చేసే నృత్యం. తర్వాత తాంగ్ట గిరిజన యోధులు చేసే నృత్యం. తర్వాత లైహోరా ఆధ్యాత్మిక నృత్యం. ఇలా గుర్తుపెట్టుకుని ఇలా చదువుతూ ఉంటే కొంచెం గుర్తుంటాయండి. అందుకే ఇలా రాసా. లేదంటే మణిపూర్ అని పెట్టి కింద ఒక 4 డ్యాన్స్ ఫామ్స్ రాసేసి పోతే అవి ఎంత బట్టి పట్టినా కూడా బ్రెయిన్లో గుర్తుండవు. అందుకే ఇలా రాశాను అనమాట. ఇంకా మేఘాలయ ఇంకా నోక్రేమ్ అనేది ఈజీగా గుర్తుంటుంది. నోక్రేమ్ అనేది ఒకటి సరస్సు కూడా ఉంటుందండి, నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. సో నోక్రేమ్ అనేది ఉంటుంది. తర్వాత షాద్సుక్ బైన్సీ, తర్వాత వాంగాల, లాహో ఇవన్నీ అక్కడ ఉండే డ్యాన్స్ ఫామ్స్. తర్వాత నాగాల్యాండ్లోన జలియాంగ్ నృత్యం ఉంటుంది, హార్న్బిల్ నృత్యం ఉంటుంది, చంగై నృత్యం ఉంటుంది, సెక్రెన్యన్ నృత్యం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో బుయ్యి నృత్యం, పోనుంగ్ నృత్యం, రెక్కంపడ, ఐజీ నృత్యం ఇలాంటివి అరుణాచల్ ప్రదేశ్లోని డ్యాన్స్ ఫామ్స్ అనమాట. సో ఇవన్నీ మనకి డ్యాన్స్ ఫామ్స్ అండి. సో ఈ డ్యాన్స్ ఫామ్స్ అన్నీ మనం డైలీ చదువుతూ ఉంటే ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. డ్యాన్స్ ఫామ్స్ నుంచి ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మనం ఒక రాష్ట్రంలో ఉండే డ్యాన్స్ ఫామ్స్ ఏమున్నాయి, ఆ రాష్ట్రంలో చేసే పండుగలు ఏమున్నాయి, ఇవి నేర్చుకున్నాం అనుకో ఒక మార్క్ కంపల్సరీ వస్తుందండి. సో ఉన్న వాటిలో 40 మార్కులు ఒక మార్కు ఈ సంస్కృతి సంప్రదాయాలు, డ్యాన్స్ ఫామ్స్, మ్యూజిక్ నుంచి వస్తాయి అనమాట. సో నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లోన ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్లోన మనకి కోలాటం ఉంటుందండి. కోలాటాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జానపద నృత్యాల్లో ఒకటి. సో కోలాటాన్ని కోలాటం అని కూడా అంటారు. దీన్ని కర్రలతో చేస్తారు. మనకి ఈ కోలాటము దేన్ని పోలి ఉంటుందంటే గుజరాత్లోన దాండియాకి ఈక్వల్గా ఉంటుంది. దాండియా చూసారా మీరు? ప్రేమికుల రోజు మూవీలోన దాండియా సాంగ్ ఉంటుంది కదా, సో ఆ దాండియా సాంగ్లో చేస్తారు కోలాటం, అలా ఉంటుంది అనమాట. సో దానికి సమానంగా ఉంటుంది అనమాట. అడగచ్చు, ఆంధ్రప్రదేశ్లోని కోలాటం దేన్ని పోలి ఉంటుంది? గార్బా, తర్వాత ఈ ఆప్షన్స్లో ఉన్న గార్బా ఇవ్వచ్చు, దాండియా ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా సంతాలు ఇవ్వచ్చు. ఇలా అన్ని ఇచ్చి కోలాటం దేన్ని పోలి ఉంది అని కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వీటిని ఎవరు ఎలా ప్రదర్శిస్తారంటే గుండ్రంగా నిలబడి ప్రదర్శిస్తారు. 2 వ్యక్తులు ఒకరు కర్రలు ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇది అంతా మనకి తెలిసిందే. సో జస్ట్ ఒకసారి చూసుకోండి. దీంట్లో కోలాటంలో వాడే వాయిద్యాలు ఏమేమి వాడతారు? డప్పు వాడతారు, తాళాలు వాడతారు, తర్వాత దీనికి సంబంధించిన సంగీత రాగాన్ని వాడతారు. సంగీత రాగం అంటే జానపద రాగమే, జస్ట్ పాటలు పాడతారు కదా. ఇంకా దాని తర్వాత లంబాడి నృత్యం. అంటే ఇవి జస్ట్ చదవండి మీరు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. మనకి ఇంకా పాలిటీ, జాగ్రఫీ ఇలాంటివి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇవి జస్ట్ చదువుకునే కాబట్టి, స్టాటిక్ కాబట్టి ఇవి చదువుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఇంకా లంబాడి నృత్యం ఎవరు చేస్తారు? లంబాడి ప్రజలు అంటే గిరిజన ప్రజలు చేస్తారు. వీళ్ళని బంజారాస్ అని కూడా అంటారు అనమాట. ఇది వాళ్ళకి సాంస్కృతిక నృత్యము. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణలో కూడా ఉంటుంది అనమాట. దీంట్లో వీళ్ళు రంగురంగుల దుస్తులు, ఆభరణాలు, తర్వాత వీటిని ధరిస్తారనమాట. సో ఎవరు ప్రదర్శిస్తారంటే స్త్రీలు ఎక్కువగా ఆడతారు ఈ నృత్యాన్ని. తర్వాత వాళ్ళ సాంప్రదాయ లంబాడి దుస్తులు ఉంటాయి, గజ్జలు ఉంటాయి, రంగురంగుల లెహంగాలు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు చేస్తారు ఈ నృత్యం అంటే
వివాహాలు ఉన్నప్పుడు కానీ, సామాజిక సమావేశాలు ఉన్నప్పుడు కానీ, పండుగల టైంలో కానీ చేస్తారనమాట. వాయిద్యాలు ఏముంటాయంటే డప్పు ఉంటుంది, మందారం ఉంటుంది, ఇంకా లంబాడి జానపద గీతాలు కూడా ఉంటాయన్నమాట. సో అలా ఉంటుంది. నెక్స్ట్ డప్పు నృత్యము. డప్పు నృత్యం కూడా గ్రామీణ నేపథ్యంలో ఉండే నృత్యమే. సో డప్పు అనేది ఒక చర్మ వాయిద్యం, అంటే జంతువుల చర్మంతో తయారు చేసే వాయిద్యం కదా. ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడగచ్చండి. చర్మంతో తయారు చేసే వాయిద్యం ఏది ఇందులో అని కూడా అడగచ్చు అనమాట. ఎందుకంటే మ్యూజిక్ కూడా మనకి ఉంది కాబట్టి ఎలా అయినా అడగచ్చు క్వశ్చన్. సో కొంచెం చదువుకొని వెళ్ళడమే బెటర్. మనకి తెలుసు కాబట్టి పెట్టేస్తాం. కొంచెం హార్డ్గా అడిగాడు అనుకోండి పెట్టలేము అనమాట. అంటే ఈజీగా ఉండేవే కొన్నిసార్లు మిస్టేక్ చేస్తాం. ఒకసారి చదువుకున్నాం అనుకోండి అది మనకి బ్రెయిన్లో ఉంటుంది. సో నెక్స్ట్ పురుషులు లేదా మహిళలు సామూహికంగా నిలబడి డప్పులకి అనుగుణంగా కాలితో స్టెప్పులు వేస్తారు. తర్వాత సంక్రాంతి కానీ, గ్రామ దేవతల పూజల టైంలో కానీ చేస్తారు. తర్వాత డప్పులు, తాళాలు, షెహనాయి మరియు జానపద గీతాలు ఉంటాయి ఇందులోనే. సో నెక్స్ట్ తప్పటి గుళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. తప్పటి గుళ్ళో మనకి గేమ్ చేంజర్ మూవీలోన అంజలి చేస్తుంటుంది చూడండి, లేదంటే రంగస్థలం మూవీలో లాస్ట్లోన రామ్ చరణ్కి గుర్తొస్తుంది చూడండి తప్పెటి గుళ్ళో. ఆ టైంలో కూడా ఉంటుంది. అంటే రామ్ చరణ్కి వాళ్ళ అన్నని చంపింది ఎవరు, శ్రీమన్నారాయణ, అంటే ఆ టైంలో ఆయన కట్టుకొని చేస్తుంటారు చూడండి, దాన్ని తప్పెటి గుళ్ళు అంటారు అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో గిరిజన సముదాయాలు ఎక్కువ కోయ వాళ్ళు, గోండ్లు, ఇతర తెగల్లో చేస్తుంటారు అనమాట. సో తప్పెడు అంటే డ్రమ్ము, గుండ్లు అంటే గుండ్రంగా నిలబడి నృత్యం చేయడం అనమాట. సో గిరిజన స్త్రీలు, పురుషులు కూడా చేస్తారు. సో తప్పెళ్ళు కొట్టుకుంటూ డ్యాన్స్ చేస్తారు అనమాట. ఇక్కడ చెస్ట్ దగ్గర కట్టేసుకొని తప్పెడు కొట్టుకుని డ్యాన్స్ చేస్తారు అనమాట. సో దీన్ని దసరా టైంలోన, సమ్మక్క సార్లక్క జాతర తెలంగాణలోన, గిరిజన పండుగల సమయంలోన కూడా ఇలాంటి నృత్యాలు చేస్తారు అనమాట. ఇందులో ఏమేమి వాయిద్యాలు ఉంటాయంటే తప్పెడ ఉంటుంది, మందారం ఉంటుంది, గజ్జలు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ తప్పెడుగులకు సంబంధించింది. నెక్స్ట్ బుర్రకథ. బుర్రకథ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బుర్రకథ అనేది ఇక్కడ డ్యాన్స్ ఉంటుంది, దీంతో పాటు కథనం ఉంటుంది అనమాట. ఒక రాజు కథ కానీ, లేదంటే ఏదో ఒక వీరుడి కథ కానీ తీసుకొని చెప్తూ ఉంటారు అనమాట. ఇందులో నృత్యం ఉంటుంది, కథనం ఉంటుంది, సంగీతం ఉంటుంది. సో ఇవన్నీ మూడు కలిసిన డ్యాన్స్ ఫామ్ ఏది అని కూడా అడగచ్చు అనమాట. సో ఆంధ్రప్రదేశ్లోన నృత్యము, కథనము, సంగీతం కలయికలో ఉన్న నృత్య రూపం ఏది అని అడగచ్చు. బుర్ర కథ, టప్పెరుగుళ్ళు, తర్వాత కోలాటం, ఇవన్నీ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. సో అందుకే ఇలా చదువుకోవాలని చెప్తున్నా. ఇంకా ప్రదర్శన ఎంతమంది ఉంటారంటే ముగ్గురు కళాకారులు ఉంటారు. ప్రధానంగా ఒక కథ చెప్పి ఆయన ఉంటాడు, ఆయనకి ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటారు. మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, విలేజెస్లో కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఇప్పుడు తగ్గిపోయాలండి. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ఒకసారి బుర్రకథ అని కొట్టండి, కొంచెం హెవీగా మేకప్ వేసుకొని ముగ్గురు వస్తారనమాట. సో బాగుంటాయి. నెక్స్ట్ దీంట్లో వాయించే వాయిద్యాలు ఏమన్నాయంటే తుమ్మర్ లాంటి వాయిద్యం ఉంటారు. చేతులు అయితే గట్టిగా ఒకటి పొడుగ్గా పట్టుకొని ఉంటారు చూడండి, ఒక వీణ లాగా ఉంటుంది అది. సో దాన్ని తుమ్మర అంటారు. ఇంకా గ్రామీణ సమావేశంలో ఏవైనా ఉత్సవాలు ఉన్నప్పుడు కానీ, పండగల టైంలో కూడా ఇలాంటి బుర్రకథలు చెప్తారు. సో బుర్రకథలోన బుర్ర ఉంటుంది, డప్పు ఉంటుంది, గంటలు ఉంటాయి, జానపద గీతాలు ఉంటాయి. సో దీంట్లోన నృత్యము చారిత్రక, పౌరాణిక, సామాజిక కథలు చెప్పడానికి ఉపయోగపడుతుంది అంటే ఇది. వినోదం పాటు సందేశాన్ని కూడా ఇస్తుంది. లాస్ట్ బొమ్మలాట, తోలు బొమ్మలాట. ఇది బొమ్మలాట అనబడింది. సో తోలు బొమ్మలాట కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక జానపద కళ. ఇది నృత్యం అని కూడా అనొచ్చు, కళ అని కూడా అనొచ్చు. ఇది పప్పెట్ షో అంటారు కదా ఇంగ్లీష్లోన. మనకు తెలుసు కదా ఇంకా తోలు బొమ్మలాట ఎలా ఉంటుందని. తెలియని వాళ్ళు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, తోలు బొమ్మలాట ఎలా ప్రదర్శిస్తారు. మా చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఒకసారి ప్రదర్శించారు, ఐడియా ఉంది. కొంచెం బూతులు కూడా ఉంటాయి అక్కడక్కడ. కాకపోతే ఇది మామూలు సాంప్రదాయం కాదు, ఒక సామాజిక కళ, సాంస్కృతిక కళ అంటారు కదా, అలాంటిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గొబ్బి నృత్యం. గొబ్బి నృత్యం అంటే ఏం లేదండి, సంక్రాంతి టైంలో గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మల చుట్టూ డ్యాన్స్ చేస్తారు కదా, దీన్నే గొబ్బి నృత్యం అంటారు. సో ఇవండి మనకి 7 టైప్ ఆఫ్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సినవి. మిగతా నేను పైన చెప్పాను కదా ఏ స్టేట్లో ఏ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నది, దాన్ని కొంచెం చదువుకొని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో ఎటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయని చెప్పేదన్నమాట. ఇవన్నీ మనకి డ్యాన్స్కి సంబంధించినవి. ఇంకొక క్లాస్ ఉంటుంది, ఇంకో క్లాస్లోనే నేను సంగీతం గురించి చెప్తాను. సంగీతంలోనే మనకి కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం ఉంటాయి. దాంతోపాటు జానపద సంగీతాలు ఉంటాయి. వీళ్ళలోన ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు, సో వాళ్ళ గురించి జస్ట్ ఒక బ్రీఫ్గా తెలుసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంగీతం ఎక్కడ, అంటే సంగీతానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, తర్వాత భక్తి సంగీతం ఉంటుంది. ఇవన్నీ కొంచెం నేర్చుకుందాం. దీంతోపాటు ఇంకా చిత్రకళ ఉంటుంది. మనకి కళలు అంటే అన్ని రకాలు వస్తాయి కదా, చిత్రకళ ఉంటుంది, శిల్పాలు ఉంటాయి. తర్వాత చిత్రకళలో ప్రసిద్ధమైన వ్యక్తులు ఎవరు, శిల్పకళలో ఉన్న ప్రసిద్ధమైన ప్లేసెస్ ఏవి, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శిల్పకళ రీతి ఏంటి,
దాంతోపాటు నాటకానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, తర్వాత దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు, సాహిత్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మన అంటే అంతమంది కవులు అవసరమైపోయినా కూడా ఇప్పుడు నన్నయ్య, శ్రీనాథుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళ గురించి తెలుసుకోవడం. తర్వాత కొన్ని సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి మనకి తెలుసు, ఇంపార్టెంట్ నృత్యాలు భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, కథక్, తర్వాత సత్రియ, తర్వాత మణిపురి, ఒడిస్సీ ఇవన్నీ ఉంటాయి. ఇవి మేజర్ ఫామ్స్ అనమాట. ఇవి సంప్రదాయ నృత్యాలు. ఇంతకుముందు చెప్పిన డ్యాన్స్ ఫామ్స్ వచ్చేసి అవి జానపద నృత్యాలు, ఆ ప్రాంతీయ నృత్యాలు అనమాట. ఇవి వచ్చేసి కొంచెం సాంప్రదాయ నృత్యాలు, కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, కథకళి కానీ, కథక్ కానీ. సో వీటి గురించి కూడా తెలుసుకోవాలి. సో వీటి గురించి సపరేట్గా నేను ఒక వీడియో చేస్తా. దాంతోపాటు ఇంకా పండగల గురించి కూడా పండగల గురించి వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పేస్తా. సో నెక్స్ట్ క్లాస్లోనే మనకి కళలు, సంస్కృతులు, డ్యాన్స్లు, మ్యూజిక్లు ఇవన్నీ అయిపోతాయి. సో 2 క్లాసుల్లో అయిపోగొట్టేస్తాం అనమాట. సో మొత్తానికి ఏం చేయాలంటే ఫస్ట్ డ్యాన్స్ ఫామ్స్ చదవాలి. ఒక రాష్ట్రము, ఆ రాష్ట్రంలో ఎటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి, ఆ డ్యాన్స్ ఫామ్స్ తర్వాత ఈ రాష్ట్రంలో ఎటువంటి పండుగలు ఉన్నాయి, ఈ పండుగల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా చదువుకోవాలి. తర్వాత ఇందాక చెప్పా కదా సంగీతంలోన 2 రకాలు ఉంటాయి. ఒకటి కర్ణాటక సంగీతం, ఒకటి హిందుస్థానీ సంగీతం. ఇవి నేర్చుకోవాలి. దీంట్లో ప్రసిద్ధమైన వ్యక్తులు ఎవరు నేర్చుకోవాలి. దాంతోపాటు జానపద సంగీతం ఉంటుంది, దాంట్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి అవి నేర్చుకోవాలి. దాంతోపాటు భక్తి సంగీతం ఉంటుంది. సో ఆ భక్తి సంగీతంలో ఎవరెవరు ఇంపార్టెంట్ వాళ్ళని కూడా నేర్చుకోవాలి. దాంతోపాటు లాస్ట్గా ఇందాక చెప్పా కదా సాంప్రదాయ నృత్యాలు, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తా. అవి 7 టైప్ ఆఫ్ ఉంటాయి. ఇంకొకటి 8ది యాడ్ చేశారు సత్రియ అని. సో 8 రకాల డ్యాన్స్ టైప్స్ గురించి కూడా నేర్చుకోవాలి. దీంతోపాటు చిత్రలేఖనం, శిల్పాలు, తర్వాత సాహిత్యము, మనకి లలిత కళలు ఉంటాయి కదా, సో లలిత కళని కవర్ చేయాలన్నమాట. ఇవి మనకి కళలు, డ్యాన్సులు, తర్వాత మ్యూజిక్ కూడా కవర్ అయిపోతాయి. సాంప్రదాయాలు వచ్చేసి మన పండుగలు, డ్యాన్స్ ఫామ్స్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి బిట్ ఇస్తే వీటిలోనే ఖచ్చితంగా ఇస్తాడండి. 1 మార్క్ వస్తే 1 మార్కు, 2 మార్కులు వస్తే 2 మార్కులు. ఈ నోట్స్ నుంచి తప్ప ఇవ్వడు. ఈ నోట్స్ని నేను జాయిన్ అయిన వాళ్ళకి టెలిగ్రామ్లో పెట్టేస్తాను. సో వాళ్ళ కోసం సపరేట్గా గ్రూప్ కూడా యాడ్ చేస్తా. సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. లేదంటే రాసుకోండి, వీడియో చూస్తూ ఉంటే మీకే రాసుకోవచ్చు దీన్ని. సో వైపు నుంచి కూడా రాసుకోండి, మీకు అర్థమయ్యేలాగా రాసుకోండి. నేను ఇంకా ఎవరు కష్టపడకూడదు, వాళ్ళు ఇంకా దీన్ని చూస్తే వాళ్ళకి ఇంకా జస్ట్ ఇట్లా ఫోన్లో పెట్టుకొని చదువుకొని వెళ్ళిపోయేలా కూడా ఉండొచ్చు. లేదంటే దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండి. సో ప్రింట్ తీసుకోవచ్చు, ఫోన్లో చదువుకోవచ్చు, ఎలా అయినా చదువుకోవచ్చు. సో అలా ఉండేలాగా నా కోసం నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, నా ఛానల్ సపోర్ట్ చేసి నా ఛానల్లో జాయిన్ అయ్యే వాళ్ళ కోసం నేను దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టాటా.